ప్రతి కాలంలో ఆయన ఏదో ఒక రూపంలో మేఘము, అగ్ని స్తంభము, లేకపోతే ఆయన మేఘారూఢుడై వచ్చుచుంటే ఈ కాలంలో ఎందుకు రాడండి ఆయన? హల్లెలూయా. ఈ కాలంలో కూడా 63లో కూడా ఆయన మేఘమై వచ్చాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మేఘమై దిగి వచ్చిన దేవుడు తన దూతతో మాట్లాడి వాక్యం యొక్క మర్మాన్ని భూమి మీద పంపాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గబ్రియేలు యొక్క మాట దానియేలు విన్నట్లుగా, ప్రైజ్ ది లార్డ్, ఈరోజు ఆ దూత యొక్క మాటను మనం ఎందుకు వినకూడదు? మీరు నిజముగా వాక్యములో ఒక భాగమై ఉన్నట్లయితే ఖచ్చితముగా, ప్రైజ్ ది లార్డ్, మీరు వాక్యమై ఉన్నట్లయితే ఖచ్చితముగా, మీరు క్రీస్తు రూపాన్ని ధరించుకున్న వారైతే ఖచ్చితముగా ఆ దూత మాటకు లోబడతామని మీరు చెప్పగలుగుతారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ, ఈ మాటలు తీర్పులోకి వచ్చును గాక.